వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. హిండెన్బర్గ్ రీసెర్చ్ పుణ్యమా అని గౌతమ్ అదానీ గురించి ప్రపంచానికి చాలా వాస్తవాలు తెలిసాయి. తెలిసిన తర్వాత కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అదానీ గ్రూప్ను వెనకేసుకొస్తూనే ఉంది. అదానీ గ్రూప్ వాటాలను ఎల్ఐసి తాజాగా కొనుగోలు చేయటం దీనికి సంకేతం. ఆంధ్రప్రదేశ్లో కూడా అదానీకి ఇంటల్లుడి మర్యాదలు లభిస్తున్నాయి. హిండెన్బర్గ్ వెల్లడికి ముందు వెనక కూడా, వెల్లడి తర్వాత సంగతులు ఇంకొక వీడియోలో చూద్దాం. ముందు గంగవరం పోర్టు సంగతి చూద్దాం. మొదట తెలుసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఏ రకంగా చూసినా బంగారు బాతు లాంటి గంగవరం పోర్టును ప్రధాన ప్రమోటర్ డివిఎస్ రాజు కానీ, దుబాయ్కి చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్న్బర్గ్ ఫింకస్ కానీ ఎందుకు వదులుకున్నట్లు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే కాస్త వెనక్కి వెళ్ళాలి. మొన్నటి వరకు ముంబై ఎయిర్పోర్టు కూడా మన తెలుగువారిదే. జీవీకే గ్రూప్ ముంబై విమానాశ్రయం దేశంలో 2వ అతిపెద్ద ఎయిర్పోర్ట్. ఎయిర్ ట్రాఫిక్ కొదవే లేదు, సహజంగానే లాభాలు కూడా కొదవ ఉండదు. మరి అలాంటి ఎయిర్పోర్ట్లో వాటాలను 2020 జీవీకే గ్రూప్ ఎందుకు అదానికి విక్రయించినట్లు? గంగవరం పోర్టులో వాటాలను డివిఎస్ రాజు కూడా అందుకే అదానికి విక్రయించారు. 2019లో ఆర్థిక శాఖ నీతి ఆయోగ్ అభ్యంతరాలను తోసిపుచ్చి నిబంధనలు కాదని ఒకే దెబ్బకు 6 ఎయిర్పోర్టులను అదానీ పరం చేశారు. అంతకుముందు అదానీ ముంద్రాలో ఉన్న ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ తప్పితే మరేమీ లేదు. అప్పట్లో అదానీ గ్రూప్కు అనుకూలంగా నిబంధనలు ఖాతరు చేసి నిర్ణయం తీసుకున్న సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న ఎస్పి గార్గ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చారు. 2019 జూలైలో కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఇంధన శాఖకు బదిలీ అయిన మీదట ఆయన స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. తర్వాత 2020 మార్చిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వనరుల సమీకరణ విషయాల్లో సలహాదారుగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ హోదాలో పనిచేశారు. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ అసలు విషయానికి వద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రధాన ప్రమోటర్ డివిఎస్ రాజుకు గంగవరం పోర్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూములు అప్పగించింది. అందుకు బదులుగా పోర్టులో ప్రభుత్వానికి 10.4% వాటా ఇచ్చారు. 160 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్న్బర్గ్ ఫింకస్కు 38% వాటా దక్కింది. మిగతా 51.6% వాటా డివిఎస్ రాజుది. గంగవరం పోర్టుపై అదానికి ఎప్పటి నుంచో కన్నుంది. ఎప్పుడో 2013లోనే ఆ గ్రూప్ గంగవరం పోర్టును కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. డివిఎస్ రాజు ససేమేరా అన్నారు. మంచి లాభాలు ఆర్జించి పెడుతున్న సంస్థను ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? తర్వాత దేశంలో అధికారం చేతులు మారింది. అదానికి ఎదురు లేకుండా పోయింది. ముందు వార్న్బర్గ్ ఫింకస్ 1800 కోట్ల రూపాయలకు తమ వాటా విక్రయించింది. తర్వాత డివిఎస్ రాజు అదే దారికి రాక తప్పలేదు. అయితే వారేమి నష్టానికి అమ్మల. వార్న్బర్గ్ ఫింకస్ అనేది ప్రపంచవ్యాప్తంగా పేరున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ. వారు ఇష్టపూర్వకంగా గంగవరం పోర్టులో వాటా ఆనాటి మార్కెట్ ధరకు అమ్ముకున్నారు. భారత ప్రభుత్వమే మా చేతిలో ఉంది కదా అని వెధవేషాలు వేస్తే అదానీ గ్రూపును ఇబ్బంది పెట్టగల శక్తి వార్న్బర్గ్ ఫింకస్కి ఉంది. అందుకే మార్కెట్ విలువను లెక్కించి ఆ ప్రకారం వారికి డబ్బు చెల్లించారు. అదే ధరకు డివిఎస్ రాజుకు కూడా తన వాటా విక్రయించారు. మరి గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా వాటా ఉంది కదా, అదేమైనట్లు? ఆ ప్రశ్న రావాలి కదా. జగన్ ప్రభుత్వం 644 కోట్ల రూపాయలు సర్కారు వాటాను అదానీ పరం చేశారు. అది కారు చౌక బేరం అన్న సంగతి అలా ఉంచితే ఇక్కడ ఇంకొక మతలబు ఉంది. గంగవరం పోర్టు నిర్మాణం ఒప్పందం ప్రకారం ఆ పోర్టు ప్రమోటర్ల చేతిలో 50 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. తర్వాత కావాలంటే మరో 30 ఏళ్ళు పొడిగించుకోవచ్చు. ఆ తర్వాత అది రాష్ట్రానికి తిరిగి చెందుతుంది. ఆంధ్రులను ఉద్ధరించడానికే తాను పుట్టానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఈ విషయం గురించి ఆలోచించాల. కొన్నాళ్ల తర్వాత తిరిగి ప్రజలకు చెందాల్సిన గంగవరం పోర్టును అదానీ పరం చేశారు. ఈలోపు పోర్టు లాభాల్లో రాష్ట్రానికి వచ్చే 10.4% వాటాను 644 కోట్లు వదులుకున్నారు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. ఆ ఆస్తులకు ప్రభుత్వమైన ట్రస్టీ మాత్రమే. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ చేష్టలు చూస్తుంటే ఆయన అలా అనుకున్నట్లు లేదు. తనకు 150 మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ప్రజలకు ఎంతటి నష్టాన్ని కలిగజేసే నిర్ణయమైనా తీసుకునే అధికారం అప్పగించేసినట్లేనని ఆయన నమ్ముతున్నారు.
గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను ఆదానికి విక్రయించడం వెనుక ఎలాంటి శక్తులు సమీకరణలు పనిచేసింది మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ ఊహించడం కష్టమేమీ కాదు. దీనివల్ల ప్రభుత్వ పెద్దలు లాభపడి ఉండొచ్చు. అలా కాకపోయినా నేరుగా ప్రధానమంత్రి మోడీకే సన్నిహితుడైన ఆదాని గంగవరం పోర్టు మీద మనసు పారేసుకుంటే కాదని చెప్పే సాహసం జగన్ ప్రభుత్వానికి ఎప్పుడు రావాలి, ఎక్కడి నుంచి రావాలి, వస్తుందా? మీరే చెప్పండి.